ఇదిగో నీ కోసం సొక్కాలు చెప్పుకుని మరి సెకండ్ షో సినిమా టికెట్లు తీసుకొచ్చాం. మాట పడకుండా తీసుకొని. థ్యాంక్ యూ. మూడెవరికి? మీ అమ్మకి, మీ నాన్నకి, మీ తమ్ముడికి. మనకి వాళ్ళు వెళ్ళిపోయాక మన ఇద్దరం ఇంట్లో టీవీలో సినిమా చూద్దామే. హలో చెప్పు డాడీ. ఓకే డాడీ చెప్తా. ఓకే ఇదిగో బా ఏంటి అత్తయ్య కాలేజీకి వస్తుందంట. ఎప్పుడు ఏదో రంగు ఇరిగించాలని చూస్తాను. ఎవరు లేరు ఇక్కడ కదా జలస్. సారీ బా క్యారీ ఆన్. ఏంట్రా ఏమైంది? మా అత్తయ్య కాలేజీకి వస్తుందంట. అయిపోయాడు. మన ఇద్దరిని చూసి కాలేజీలో చాలా మంది ఎడుతున్నారు తెలుసా. కాకపోతే మనం అలాంటి ఏం పట్టించు. అమ్మా పంపిస్తే నువ్వు చేసే పని పంపి మొదలు పెడతా. అమ్మ వద్దు వదిలేవే. ఏంట్రా ఏంటి ఏమైంది? మా అమ్మని చంపించలా ఉంది. ఎక్కడన్నా దాచారా? టెన్షన్ పడకు. అమ్మోలు దాకు పాత మనసులో పెట్టుకుని చెప్పకండి. ఆగండి ఆగండి ఎమోషన్ అవ్వకండి. అబ్బాయి కోసమే ఎదుగుతున్నారు. మీరు స్టెయిన్ అవుతున్నారని ఆ మూల దాచాను. శుక్రియా. అబ్బు ఇది కాలేజీ కూడా వచ్చి కొట్టేస్తుంది. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇంకెలా తలెత్తుకుంటాం? ఏంటమ్మా ఏంటి కాలేజ్ అనుకుంటున్నావు అనుకుంటున్నావు? నరికేస్తా. యాడ్ నుంచి వచ్చినానో ఎరికేనా? జైలు నుంచి వచ్చినా. జైలు నుంచా? జైలు నుంచా? మీ అయ్యకి చెప్పిన బత్తాలు ఆడుతుంది. ఇన్లే నా చేతులు నచ్చిండు. నీ కూడా చెప్తున్నా చదువుకోమని ఇంటలేవు. నీ కూడా నా చేతులు చస్తావా ఏంటి? ఎందుకురా మీ అయ్యా కూడా కలిసి నన్ను చెడ్డదారి చేస్తారు. ఇంకో పాలిసోటి లంగనక్కడాలు చేసినవంటే నిన్ను కొట్ట కొడక మీ అయ్యతానికి పంపిస్తా. యాదుంచుకో. నీ తల్లే. ఏమైంది? నేను ఇంతలా నవ్వటం నాకే కొత్తగా ఉంది. మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ నన్ను పెంచడానికి చాలా కష్టాలు పడింది. నేను కూడా బాగా చదువుకొని ఏదైనా ఉద్యోగం చేసి అమ్మని సంతోషపెట్టాలనుకునేదాన్ని. కానీ అమ్మ ఆరోగ్యం చాలా దెబ్బతింది. రేపు తనకేమన్నా జరిగితే ఆలోచించడానికి భయంగా ఉంది. సౌమ్య ఈరోజు మనం ఉన్నాం. రేపనేది మనకు ఉందో లేదో తెలియదు. అలా ఉందో లేదో తెలియని రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజు వేస్ట్ చేసుకోకుండా హ్యాపీగా గడిపేయాలి. నీ మాటలు వింటుంటే అసలు ఈ ప్రపంచంలో బాధ అనేది ఉందా అనిపిస్తుంది. నిజంగా ఈ ప్రపంచంలో బాధ సంతోషం ఎక్కడా లేవు. అవి ఉండేది కేవలం మన మనసుల్లోనే, అంటే మన చేతుల్లో. సో బాధను తీసేసి సంతోషాన్ని మిగుల్చుకుంటే లైఫ్ అంతా హ్యాపీయే కదా. నీకు నిజం చెప్పనా? నువ్వు పరిచయం అయిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉంటాను తెలుసా. ఏంటి అలా భయపెట్టేశావు? భయపెట్టడం కాదు, చంపేయాలి. అసలు నేనేం చేశానే? ఈ ఇద్దరు గురించి నేను ఎవరి ద్వారానో తెలుసుకోవాల్సి వచ్చింది. మా ఇద్దరి మధ్య ఏముందో మాకే తెలీదు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నేను వచ్చిన ట్రాప్ వేసని ఇరుక్కున్నారు. మా మధ్య ఏ లేదని చెప్పకుండా మా మధ్య ఏముందో మాకే తెలియదన్నారంటే ఏదో ఉన్నట్టేగా. డియర్ స్టూడెంట్స్, ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఎక్స్కర్షన్ టూర్ అరేంజ్ చేశాను. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొంతమంది అపోజ్ చేశారు, ఓవర్టేక్ చేశాను.
ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం మీ కమిషన్ కోసం. కుర్రోడు కదా, కొంచెం చనువు ఎక్కువ. ఇదిగో భువనేశ్వర్ గారు, చెప్పండి శాఖరావు గారు. ఈ పొజిషన్ లో ఎక్స్ట్రా వచ్చి ఏమేం చేస్తామండి? పోస్ట్ పోన్ చేయొచ్చుగా. ఏంటి నువ్వు వస్తున్నావా? ఏం మీరు రాకూడదా? మేము మనుషులం కదా. నిన్నటిదాకా అలాగే అనుకున్నాను రా. నిన్న మీ అమ్మని చూసే కాదని అర్థమైంది. ఏమండి, ఎవడ బ్యాక్గ్రౌండ్ ఆడుకుంటది. మా అమ్మ ఇక్కడికి వచ్చింది కాబట్టి తెలిసింది. మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఎవడ తెలుసు? నీ అంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఎవడకుండదు. బాబు మీకు దండం పెడుతున్నాను, వదిలేసి అసలు విషయం చెప్పండి. నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్లంటే బొక్కడిపోతాం. చిల్ అంటే కూల్ రా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఎలా చలో కులు మనాలి. ఏమనాలి? ఏమనాలి? Look at that. Yeah, so nice. అరే రాంబాబు, లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. చేద్దాం, బాగా చేద్దాం. చేసి ఏదో కరెక్ట్ చేద్దాం. కమా. డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. Okay, sir. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే, sir. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ సార్. రెడీ. యా, ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ మినిట్. ఐ వాంట్ దట్. యా, ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా, వాట్ ఎ పర్ఫార్మెన్స్. యా, రైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ రెడీ. రెడీ సార్. బ్యూటీ, సూపర్, రియల్లీ పవర్ఫుల్, బ్రిలియంట్ వేరియేషన్స్. యు నో, బా, జస్ట్ మినిట్. టేక్ యువర్ ఓన్ టైం. మైండ్ బ్లోయింగ్. యా, ఇట్స్ రొమాంటిక్. ఇట్స్ ఎక్స్ట్రార్డినరీ. యా, ఓకే. yes, exactly, this is the heights of emotion. ఆర్ యు సాటిస్ఫైడ్? Okay sir. లెట్స్ గో. నాకు వస్తున్నప్పుడు చూసాను రా, చాలా టిపికల్ గా ఉంది. ఇదిగో ఇంకా బ్యాక్గ్రౌండ్ వద్దు, మనకి మాక్సిమం చేశాం కదా. అలాగే, ఈ త్వర మాత్రం మెయిన్. బ్లాక్ చాలా బాగుంది. జాగ్రత్తగా కంపోజ్ చేయ మరి. ఓకే, ఏదైనా డిఫరెంట్ ట్రై చేద్దాం. ఓకే, మీరు రెడీయా సార్? వెయిట్. యువర్ థింకింగ్, యామ్ ఐ రైట్? ఇట్స్ రియల్లీ డిఫరెంట్. యా, hey, it's cute. Yeah, I know it's pathetic. Just relax. ఓకే, మూడ్ చేంజ్ చేద్దాం. కరెక్టే సార్, లేకపోతే మొన్నటినే వస్తుంది. యా. It's really funny. It's kiddie. ఓకే రా, చాలా బాగా చేసి. With pleasure. Ah. Thanks for your opportunity. Okay.